ఈ వారం సింహరాశి వారి ఫలితాలని చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు చతుర్థంలో ఉన్నాడు, కేతువు దశమంలో ఉన్నాడు. ఈ కారణంగా సన్నిహితుల వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కొనుగోళ్ల విషయంలో చక్కనైనటువంటి జాగ్రత్తల్ని పాటించకపోతే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అవమానాలు, నిందలు ఈర్ష్య కారణంగా కలిగే అవకాశం కనిపిస్తుంది. మఖా నక్షత్రం వాళ్ళు ఏదైనా కొనుగోలు చేసేటటువంటి సందర్భంలో అతి జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. అలాగే పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళు బంధుమిత్రుల రాక కారణంగా ఆనందాన్ని పొందినా అనవసరంగా ధనాన్ని వ్యయం చేసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఉత్తరా ఫల్గుని నక్షత్ర జాతకులకి మెల్లగా వీరు అభివృద్ధి చెందుతున్నటువంటి కారణంగా వీరి మీద కలిగిన ఈర్ష్య కారణంగా అనవసరమైన నిందలని అలాగే అవమానాలని భరించవలసి వస్తారు. దైవపరంగా అయితే హనుమత్ పంచరత్నాలతో పాటు ఆంజనేయునికి సంబంధించిన ఏ స్తోత్రాలైనా పఠించుకోవడం అవసరం. సేవాపరంగా అయినట్లయితే వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి కావలసిన వస్తువులని లేదా వస్తు ద్రవ్యాలని ఇయ్యడం మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు ఏమాత్రపు ఆడంబరాలకి పోకుండా గుంభనగా ఉంటూ ధన వ్యయాన్ని చేసుకోవడం అత్యవసరం.